నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చే ఈ వీడియో రిథమ్ అనే ఒక ఫేస్బుక్ పేజ్లోని ఆర్టికల్ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఆ ఆర్టికల్లో విన్న విషయాల్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలో చేయడం జరుగుతోంది. ఇక వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అండ్ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ ఆర్టికల్లో ఉన్నాయి కాబట్టి. ఇక ఆర్టికల్లోకి వెళ్తే తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ డిఎంకేకు సరికొత్త అర్థాన్ని ఇస్తోంది భారతీయ జనతా పార్టీ. డిఎంకే డ్రగ్స్ మార్కెటింగ్ కజగంగా మారిందని ఎద్దేవా చేస్తోంది. తమిళనాడు డ్రగ్స్ హబ్గా మారిందని విమర్శలు చేస్తోంది. 2000 కోట్లకు పైగా విలువైన డ్రగ్ రాకెట్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు పట్టుబడిన తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్తో డిఎంకే సంబంధాలు బయటపడటంతో తమిళనాడులో అధికార డిఎంకే డిఫెన్స్లో పడింది. దీంతో డిఎంకేను కమలనాథులు కార్నర్ చేస్తున్నారు. నిందితుడితో స్టాలిన్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకు ఆధారాలు కూడా బయట పెడతాం అంటున్నారు. ఇటీవల భారీ డ్రగ్ రాకెట్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. 1000 కోట్ల విలువైన డ్రగ్స్ ని మార్కెట్ చేస్తున్న జాఫర్ సాదిక్ అనే నిర్మాతను ఢిల్లీలో ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనే దానిపై విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జాఫర్ సాదిక్ అనే వ్యక్తి తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే లీడర్లతో సత్సంబంధాలున్నట్లు తేలింది. దీంతో తమిళనాడు పాలిటిక్స్ ని ఈ వ్యవహారం షేక్ చేస్తోంది. నిందితుడు జాఫర్ సాదిక్ నిర్మాతగా వ్యవహరించిన ఓ సినిమాకు సీఎం స్టాలిన్ కోడలు కీర్తిగా ఉదయనిధి దర్శకత్వం వహించారని బీజేపీ ఆధారాలు చూపించింది. అంతేకాకుండా సీఎం కుమారుడు మంత్రి ఉదయనిధితో జాఫర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బీజేపీ లీడర్లు బయటపెట్టారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొబ్బరి పొడి, మిక్స్డ్ ఫుడ్ పౌడర్లతో కలిపిన సుడో ఎఫెడ్రిన్ అనే డ్రగ్ ని తమ దేశాల్లోకి పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతుందని గత డిసెంబర్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు భారత ఎన్సీబీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఎన్సీబీ అధికారులు ఈ ఫిబ్రవరిలో ఢిల్లీలో జాఫర్ సాదిక్ కి చెందిన అవెంటా కంపెనీలో జరిపిన సోదాల్లో 50 కిలోల సుడో ఎఫెడ్రిన్ డ్రగ్ దొరికింది. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా దేశాలకు తరలిస్తున్నారనే సమాచారం అందించింది. ఈ రాకెట్లో సాదిక్ కీలక సూత్రధారి అని దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి సుడో ఎఫెడ్రిన్ అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీని సాయంతో తయారు చేసే మెంథాంఫెటమైన్ కు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కిలో 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ధర పలుకుతుందని చెప్తారు. జాఫర్ సాదిక్ ని విచారిస్తున్న ఎన్సీబీ అధికారులకు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత 3 ఏళ్లలోనే సాదిక్ ఏకంగా 3500 కిలోల సుడో ఎఫెడ్రిన్ ను అంతర్జాతీయ మార్కెట్లోకి తరలించినట్లు గుర్తించారు. పైరస్ సీడీలతో మొదలైన జాఫర్ సాదిక్ దందా ఇప్పుడు కఠినమైన డ్రగ్స్ ని అంతర్జాతీయ మార్కెట్ కి స్మగ్లింగ్ చేసే స్థాయికి విస్తరించినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా తనకి ఏమాత్రం ఇబ్బందులు రాకుండా పలు రాజకీయ పార్టీలకు నిధులు కూడా ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. మాదక ద్రవ్యాల రవాణా ద్వారా సంపాదించిన సొమ్ములో డిఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ కి 7 లక్షలు ఇచ్చినట్లు దర్యాప్తులో సాదిక్ ఒప్పుకున్నారు. ఇక గత ఏడాది వరద సాయంతో ఉదయనిధికి 5 లక్షలు, మరో 2 లక్షలు పార్టీ ఫండ్ గా ఇచ్చారని సాదిక్ అధికారులు ఎదుటి చెప్పారు. ఈ సందర్భంగా సాదిక్ నుంచి ముడుపులు తీసుకున్న డిఎంకే నేతలకు నోటీసులు ఇచ్చామని సంబంధిత వర్గాలకు వెల్లడించారు. అయితే ఈ కేసుకి సంబంధించిన విచారణలో తర్వాత ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది. ముడుపులు అందుకున్న మంత్రి ఉదయనిధి స్టాలిన్ ని విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్లను సైతం విచారణకు పిలిచే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే తమ మంత్రులు, పార్టీపై వస్తున్న విమర్శలపై డిఎంకే నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. ఇన్నాళ్ళు ప్రత్యర్థులపై ఈడీ, సిబిఐ, ఐటీలను ప్రయోగించిన బీజేపీ ఇప్పుడు ఎన్సీబీని కూడా రంగంలోకి దించిందని ఆరోపణలు చేస్తున్నారు. డ్రగ్స్ కి సంబంధించి పూర్తి ఆధారాలతో బయటపడి పట్టుకున్న తరువాత కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ తమ మీద నిందలేస్తోంది అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆధారాలు లేకుండా నిందలు వేస్తే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు, లేదా కుట్రపూరితమైన చర్యలు చేస్తోందని ఆరోపించవచ్చు. చాలా క్లియర్ అండ్ కట్గా సాదిక్ విషయంలో ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత డిఎంకేతో సంబంధాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, స్వయంగా ఫండ్ ఇచ్చిన విషయం సాదికే ఒప్పుకున్న నేపథ్యంలో ఇంకా కూడా మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తూ మేడి పండులాగా మేము నిగనిగా మెరిసే వాళ్ళమంటే సమాజం హర్షిస్తుందా? డిఎంకే నాయకులే ఆలోచించుకోవాలి. మొత్తానికి డిఎంకే అంటే డ్రగ్స్ మార్కెటింగ్ కజగమని
బీజేపీ అయితే ఆధారాలతో సహా తమిళనాడులో బయట పెడుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.